ఫ్రెండ్స్, నేను నా మొబైల్కి అయితే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ పౌచ్ని అయితే తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే వాటర్లో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే, అంటే మొబైల్ వాటర్లో తీసుకుపోయి వీడియో రికార్డ్ చేయాలంటే మొబైల్కి అంటే వాటర్ ప్రూఫ్ మొబైల్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను ఈ పౌచ్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, వాటర్లో పెట్టి వీడియో ఏ విధంగా రికార్డ్ చేయగలదు అనేది డీటెయిల్స్ అయితే చూపిస్తాను కాబట్టి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇది మొబైల్కి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ పౌచ్. సో దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం, లోపల ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీని కాస్ట్ 500 అని చూపిస్తారు కానీ ఇక్కడ సో మనకి మామూలుగా 170 రూపీస్కే దొరుకుతుంది. 170 to 200 లోపే దొరుకుతుంది అనమాట. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా అక్కడ చూడొచ్చు. మెడల్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక రిబ్బన్ టైప్లో అయితే ఇచ్చారు. చూడండి, ఓపెన్ చేస్తున్నా. దీనికి ఒక క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ తోటి మీరు ఆ పౌచ్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఓపెన్ క్లోజ్ అని అయితే చూపిస్తుంది కదా. జస్ట్ ఇట్లా పైకి అంటే ఓపెన్ అవ్వకపోద్ది అనమాట. మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ మూవ్స్ సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో మీకు దాదాపు ఒక 3 లేయర్స్ దాకా కొంచెం ప్రొటెక్షన్ అవుతుంది. సో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే లోపల ఎట్లా యూజ్ చేయాలనేది అయితే ఒక పేపర్ టైప్లో అయితే ఇచ్చారు. సో దాన్ని చూసి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా మొబైల్ని లోపల పెడుతున్నా. చూడండి, సో లోపల పెట్టి నేను ఇంకా దాన్ని అయితే క్లోజ్ చేసేస్తాను. వీటిని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా క్లోజ్ అయిపోద్ది అనమాట. సో పైది కూడా కొంచెం క్లోజ్ చేయాలి. సో చూడండి, ఈ విధంగా సెట్ చేసి అవతల కరెక్ట్గా సెట్ చేసి జస్ట్ గట్టిగా ప్రెస్ చేస్తే సెట్ అయిపోద్ది. మళ్ళీ దీన్ని లాక్ వేయాలి. లాక్ వేయాలంటే చూడండి, ఈ విధంగా అంటే లాక్ అయిపోద్ది అనమాట. సో 2 లాక్ అయితే వేసిన. చూడండి, ఇక్కడ మీకు ప్లాస్టిక్ ఈ కవర్ మీద చూడండి, ఇది మొత్తం 3 లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అంటే మామూలుగా ఒక్కొక్క దాన్ని దాటుకొని రావాలి లోపలికి వాటర్ రావాలంటే. కాకపోతే 3 లైన్స్లో మీకు లాకింగ్ ఉంది కాబట్టి సో మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ప్లాస్టిక్ కూడా ఏం ప్లాస్టిక్ అంటే ఇది TPU ప్లాస్టిక్ అనమాట. దీన్ని అయితే ఒకసారి వాటర్లో టెస్ట్ అయితే చేద్దాం. ఒకసారి అయితే చూడండి అది కూడా. ఎండాకాలం కాబట్టి ఇక బయట కాలువల్లో వాటర్లలో వీడియో రికార్డ్ చేయాలంటే ఇబ్బంది అనిపించింది. అయినా వాటర్ కూడా ఎక్కువ రావట్లేవు. సో నేను ట్యాంకులో అయితే ప్రయోగాలు చేసిన. చూడండి, ఇక ఆపరేట్ అయితే చేస్తుంది బాగానే తడిచినా కూడా. కాకపోతే నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే వాటర్లోకి పెట్టగానే వెంటనే రికార్డింగ్ అనేది స్టాప్ అయిందనమాట. 2-3 సార్లు అట్లనే అనిపించింది. నా ఫింగర్ టచ్ కాకుండా ఆటోమేటిక్గా స్టాప్ అయింది ఒక 2 సార్లు అయితే. సో లోపల మొబైల్ పెట్టినాం కదా, అది తడిసిందా లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం. చూడండి, మొబైల్ అయితే చాలా క్లీన్గా అవుతుంది. జస్ట్ 1 డ్రాప్ వాటర్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. సో మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది.